హలో, వెల్కమ్ టు సీనిక్ ట్రెజర్స్. ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా చేశాను. ఎలా చేయాలో మీరు చూసేయండి. ఫస్ట్ ఒక ప్యాన్లోకి కట్ చేసిన ఆనియన్, టమాటో, యాలకులు, వెల్లుల్లి, అల్లం యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. ఇప్పుడు అలా ఉడికిన దాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేశాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక బాండల్లో నెయ్యి వేసుకొని కరగనివ్వాలి. ఇప్పుడు మనం కారం వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా కలపాలి. ఆల్రెడీ మనం ఉడికించి పేస్ట్ చేసాం కనుక ఇది వేగడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇంకొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ ఉడకనిస్తే చాలు. ఇప్పుడు నేను దీంట్లోకి కసూరి మేతి యాడ్ చేసుకున్నాను. కసూరి మేతి కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. నార్మల్గా చేతితో నలిపేస్తారు. నా దగ్గర ఉండేది మెత్తగా ఉండడం వల్ల అలాగే వేసేసాను. దీంట్లోకే నేను ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాను. అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. గ్రేవీ ఉడికేలోపు మనం పనీర్ని కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. కట్ చేసుకున్న పనీర్ని గ్రేవీలోకి యాడ్ చేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. అలా ఉడకనివ్వడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ పనీర్కి బాగా పడతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని బాగా కలిపి 2-3 మినిట్స్ ఉంచాక కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసాను. పనీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. If you like my video, please subscribe, like, share.